పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రొడ్యూస్ స్టార్ట్ చేశారా? అసలెందుకు ఇన్ని రోజులు ప్రెస్ మీట్ పెట్టని 'దిల్ రాజు' అండ్ 'అల్లు అరవింద్' గారు నిన్న సడెన్‌గా మీటింగ్. ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్స్‌కి, ఎగ్జిబిటర్స్‌కి గొడవేంటి? అసలు డిస్ట్రిబ్యూటర్స్ అని ఎవరినంటారు? ఎగ్జిబిటర్స్ అని ఎవరినంటారు? ఎగ్జిబిటర్స్‌కి కావాల్సింది పర్సెంటేజ్ సిస్టమా? లేక రెంట్ సిస్టమా? అసలు ఈ రెంట్స్ అండ్ పర్సెంటేజ్ సిస్టమ్ అంటే ఏంటిది? నిజంగా థియేటర్ మూసేసి పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' మూవీని ఆపే దమ్ముందా? ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ చూద్దాం ఈ వీడియోలో. ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు రెంటల్ అండ్ పర్సెంటేజ్ సిస్టమ్ అంటే ఏంటి? అండ్ ఎగ్జిబిటర్స్ ఈ పర్సెంటేజ్ సిస్టమ్‌ని ఎందుకు అడుగుతున్నారో చూద్దాం. వాట్ ఈస్ రెంటల్ అండ్ పర్సెంటేజ్ సిస్టమ్? రెంటల్ సిస్టమ్ అంటే ఎగ్జాంపుల్‌గా ఒక డిస్ట్రిబ్యూటర్‌కి మూవీని స్క్రీనింగ్‌కి ఇచ్చినప్పుడు ఒక థియేటర్‌కి అప్పుడు ఆ మూవీ ఆ ఒక్క థియేటర్‌లో 50 లాక్స్ కలెక్ట్ చేసిందనుకుంటే రెంటల్ బేసిస్ మీద థియేటర్ ఓనర్‌కి అదే మన డిస్ట్రిబ్యూటర్స్‌కి 6 లాక్స్ ఇస్తారు. ఇది ఫిక్స్‌డ్‌గా ఉంటుంది. మారదు. ఒకవేళ ఆ మూవీ 75 లాక్స్ కలెక్ట్ చేసినా, 1 క్రోర్ కలెక్ట్ చేసినా సరే ఆ థియేటర్ ఎగ్జిబిటర్‌కి 6 లాక్స్ మాత్రమే ఇస్తారు. వాట్ ఈస్ పర్సెంటేజ్ సిస్టమ్? ఇప్పుడు ఈ పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ టు ఎగ్జిక్యూటివ్ కమిట్మెంట్స్ మధ్యలో ఉంటుంది. అండ్ ఆ మూవీ పాపులారిటీ బేస్ అయి ఉంటుంది. దీనివల్ల ఇది ఒక ఫిక్స్డ్‌గా ఉండదు. కాబట్టి పర్సెంటేజ్ సిస్టమ్‌లో 70-30 అని, 80-20 అని లేదా 50-50% అని కూడా ఉంటుంది. ఇన్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. అండ్ ఇది వీక్స్‌ని బట్టి కూడా మారుతుంది. ఫస్ట్ వీక్‌లో 70-30 అని, నెక్స్ట్ వీక్స్‌లో 60-40, 50-50 అని కూడా ఉంటుంది. ఎందుకనంటే ఫస్ట్ 5 డేస్ ఆర్ క్రూషియల్ కదా! మెయిన్‌గా పెద్ద మూవీస్‌కి ఫస్ట్ వీక్‌లోనే ఎక్కువ కలెక్షన్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వీక్స్ తగ్గిపోతాయి. అసలే ఈ ఓటీటీస్ వల్ల ఆడియన్స్ కూడా ఇంటెలిజెంట్‌గా ఆలోచించడం మొదలుపెట్టారు. ఈ మూవీ మనం థియేటర్‌కి వెళ్లి చూసేంత వర్తీయా కాదా అని ఆలోచించి మరి ఆ మూవీ బాగుంటేనే మరి థియేటర్‌కి వెళ్తున్నారు. ఈ సిస్టమ్‌లో ఎలా పనిచేస్తుందంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఎక్స్ అమౌంట్‌కి 70-30%లో ఉన్నాడనుకోండి. ఇప్పుడు ఆ మూవీ ఆ ఒక్క థియేటర్‌లో లాక్స్ ఏం చేసిందంటే 70-30% ప్రకారం ఆ ఒక ఎగ్జిబిటర్స్‌కి వస్తాయి. అదే 15 లాక్స్ ఆ థియేటర్ ఓనర్‌కి. సో, ఆ ఒక రెంటల్ సిస్టమ్ అంటే ఇదే చాలా బెటర్ ఉందని. అండ్ అలాగే ఎగ్జిబిటర్‌లో చాలా మంది థియేటర్స్ లీజ్‌కి తీసుకొని మరి నడపడం, వాటి చార్జెస్ గట్టా రోజు రోజుకి పెరిగిపోవడం, ఆడియన్స్ ఫుట్‌ఫాల్స్ కూడా థియేటర్‌లో తగ్గిపోవడం ఇలా చాలా ఇష్యూస్ దీనికి కారణం అని చెప్పొచ్చు. డిఫరెన్స్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. జస్ట్ స్వీట్ అండ్ షార్ట్‌గా చెప్పేస్తా. మీలో ఇన్ఫర్మేషన్ గురించి తెలిసుంటే జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ స్కిప్ చేసి ముందుకెళ్ళి చూడండి వీడియోని. ప్రొడ్యూసర్స్ మూవీకి అయ్యే అన్ని కాస్ట్‌ని మూవీస్ మీద ఇన్వెస్ట్ చేస్తాడు. అండ్ ఒక సర్టెన్ అమౌంట్‌కి ఒక ఏరియాస్‌ని బట్టి ఆ డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ దగ్గర నుండి కొనుక్కుంటాడు. ఇక్కడెక్కడ కూడా డైరెక్ట్‌గా ప్రొడ్యూసర్స్ నుండి ఎగ్జిబిటర్స్‌కి మూవీ వెళ్ళదు. దెన్ ఆ మూవీని కొన్న డిస్ట్రిబ్యూటర్ ఒక్కొక్క థియేటర్ ఓనర్ రెంటల్ ఆర్ పర్సెంటేజ్ బేసిస్ మీద ఎగ్జిబిటర్స్‌కి ఎక్స్ అమౌంట్‌కి ఇస్తాడు. అండ్ ఫస్ట్ వీక్‌లో మోస్ట్ ఆఫ్ ది మూవీస్ రెంటల్ బేసిస్ మీదనే ఉంటాయి. దెన్ సెకండ్ వీక్ నుంచి పర్సెంటేజ్ బేసిస్ మీద నడుస్తాయి. ఈ టైంలో మోస్ట్ ఆఫ్ ది అన్ని మల్టీప్లెక్సెస్ కూడా పర్సెంటేజ్ సిస్టమే నడుస్తుంది. అండ్ ఎందుకనంటే మనందరికీ తెలిసిందే కాస్టెస్ మన సింగిల్ స్క్రీన్స్‌లో కంటే ఇటు మల్టీప్లెక్సెస్‌లో చాలా హైగా ఉంటాయి. అండ్ వాటికి తగ్గట్టే ఒక రేట్స్ కూడా అలాగే ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆన్ థియేటర్స్ క్లోజ్. ఫ్యూ డేస్ బ్యాక్ సడన్‌గా థియేటర్స్ క్లోజ్ చేస్తామని సింగిల్ స్క్రీన్ ఓనర్ చాలా కష్టాలు పడుతున్నారని ఇటు సోషల్ మీడియాలోను అన్ని న్యూస్ ఛానల్స్‌లోనూ ప్రచారం చేయడం జరిగింది. అది కూడా జూన్ 1 నుంచి అని. ఇది ఇలా వచ్చింది కూడా ప్రొడ్యూసర్స్ నుంచి కాదు, ఎగ్జిబిటర్స్ నుంచి. వాళ్ళు ఇలా చెప్పడం అందరికీ షాక్ ఇచ్చింది. జూన్‌లో ఇన్ని రిలీజ్ పెట్టుకొని థియేటర్స్ బంద్ ఏంటి అని నేను అండ్ మూవీ లవర్స్ వీళ్ళు కూడా చాలా మంది షాక్ అయ్యారు అనుకుంటా. అందరూ అనుకుంటూ ఉండంగా మళ్ళీ ఫ్యూ డేస్ తర్వాత అదేమీ లేదు, థియేటర్స్ మూయడం లేదు అని చెప్పడం ఎగ్జిబిటర్స్ నుంచే. మూసేయటం అనేది లేదు. ఆల్ ఆఫ్ అస్ పాజిటివ్ నోట్లు అన్ని సెక్టార్లు. ఇది ఇలా అవుతుందో లేదో అప్పటికే ప్రొడ్యూసర్ నట్టి కుమార్ షాకింగ్ స్టేట్మెంట్ చేశారు. వారు ఏమన్నారంటే కాకినాడలో సురేష్ బాబు గారికి 30-40 థియేటర్స్ లీజ్‌కి ఉన్నాయి. అండ్ అక్కడ అల్లు అరవింద్ గారి గట 30 థియేటర్స్ లీజ్‌కి ఉన్నాయి. వీరిద్దరు కలిసి కావాలని పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' మూవీని ఆపేస్తున్నారని వారు ఒక న్యూస్ ఛానల్‌లో ఇచ్చారు. వీరిద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారి మూవీ 'హరిహర వీరమల్లు'ని కావాలని ఆపేస్తున్నారని ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో చెప్పారు. అసలు ఈ ప్రొడ్యూసర్
నటి కుమార్ ఎవరంటే మా అన్నయ్య బంగారం, యుద్ధం, వర్మ వీడు తేడా నేను మూవీస్ కి ప్రొడ్యూసర్. ఇది ఇలా అవుతుందో లేదో అన్ని న్యూస్ ఛానల్స్ అండ్ సోషల్ మీడియాలో కూడా హరిహర వీరమల్లుని ఆ నలుగురు కలిసి ఆపుతున్నారని చాలా గట్టిగా ప్రచారం చేయడం. అందులో అల్లు అరవింద్ గారి పేరు, సురేష్ బాబు గారి పేరు అండ్ దిల్ రాజు గారి పేరు. ఇంకా ఫోర్త్ పర్సన్ పేరు అంత క్లారిటీగా లేదు. ఇదంతా అవుతున్న కొద్దిసేపటికే ఇంతలో ఏపీ డిప్యూటీ సీఎం కార్యాలయం నుంచి ఇంకో షాకింగ్ స్టేట్మెంట్ చేస్తూ ఫిలిం ఇండస్ట్రీని ఇండైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ స్టేట్మెంట్స్ రిలీజ్ చేశారు. తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ కి థ్యాంక్స్ అని, కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలో ఎవరైనా వచ్చి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గాని ఎవరైనా కలిశారా అని, ఇకపై ఈ ప్రభుత్వంలో వ్యక్తిగత చర్చలు ఎలాంటివి ఉండవని, సినిమా సంఘం ప్రతినిధులే వచ్చి కలవాలి అని, కూటమి ప్రభుత్వం వ్యక్తులను కాదు సినీ రంగ అభివృద్ధిని చూస్తుందని చెప్పారు. లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ ఎలా నడుచుకుందో అందరు మర్చిపోయారేమో, అందుకనే ఇప్పుడు ఇలా జరుగుతుందని అన్నారు. ఇది ఇలా అవుతున్నప్పుడు కందుల దుర్గేష్ గారు ఆనరబుల్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ వారు కూడా దీనిపై స్టేట్మెంట్ ఇస్తారు. సినిమా పరిశ్రమ అభివృద్ధి ఏపీ ప్రభుత్వం ఎల్లప్పుడూ సహకరిస్తుందని, అయితే కొంతమంది వ్యక్తుల అహంభావంతో కూడి ఉన్నాయని, ప్రతిసారి ఎవరో ఒకరు టికెట్ ధరలు పెంచాలని కోరుతూ వస్తారు. మేము పరిశీలించి అనుమతిస్తాం, కానీ వెంటనే ఇంకొంతమంది కోర్టులో పిల్ చేస్తారు. దాంతో అధికారులు కోర్టులు చుట్టూ తిరగవలసిన పరిస్థితి ఏర్పడుతుందని, అయినప్పటికీ పరిశ్రమ అభివృద్ధి కోసమే మేము టికెట్ రేట్లు పెంపును అనుమతి ఇస్తున్నామని అన్నారు. ఇప్పుడు అల్లు అరవింద్ గారు దీనిపై వారు ఏమని అన్నారు, వారి స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. అల్లు అరవింద్ రియాక్షన్: ఆ నలుగురిలో నేను లేనని, 10 years ముందు ఆ నలుగురు ఇప్పుడు 10 మంది అయ్యారని, అందులో మాత్రం ఇప్పుడు నేను లేనని, పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ముందు థియేటర్స్ మూయడం అనేది దుస్సాహసమే అని, APNTS లో టోటల్ గా 1500 థియేటర్స్ ఉన్నాయని, అందులో అది కూడా ఏపీలో మాత్రమే 15 థియేటర్స్ అల్లు అరవింద్ గారికి ఉన్నాయని, అండ్ టీఎస్ లో ఒక్క సెకండ్ స్క్రీన్ లేదని, ఉన్న ఒక్క మల్టీప్లెక్స్ గట AAA సినిమాస్ అని. ఆ ఒక్క మీటింగ్ కి అల్లు అరవింద్ గారిని పిలిచిన తను వెళ్ళలేదని, అండ్ తన వాళ్ళను గట ఆ మీటింగ్ కి రానివ్వలేదని చెప్పారు. ఒకసారి అశ్విన్ దత్ తరపున పవన్ కళ్యాణ్ గారిని కలుస్తానికి వెళ్ళినప్పుడు పవన్ గారు అడిగారంట, ఫిలిం ఛాంబర్ నుంచి చంద్రబాబు నాయుడు గారిని ఎవరైనా కలిశారా అని. అది కాలంలో అలాగే అందరూ అండ్ వారు కూడా మర్చిపోయారని చెప్పారు. దాని తర్వాత వెంటనే నెక్స్ట్ డే నుంచి దిల్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టారు. అందులో వారి స్టేట్మెంట్స్ ఏంటి, వారు ఏమని చెప్పారో చూద్దాం. దిల్ రాజు రియాక్షన్: ఇదంతా స్టార్ట్ అయింది April 19న ఈస్ట్ గోదావరిలో డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్ ఒక మీటింగ్ జరిగిందని, అండ్ అందులో ఎగ్జిబిటర్స్ వారికి పర్సెంటేజ్ సిస్టమ్ కావాలని చెప్పారంట. ఇప్పుడు 1 year లో 150 మూవీస్ రిలీజ్ అయితే అందులో 90% ఆఫ్ మూవీస్ పర్సెంటేజ్ సిస్టమ్ మీద నడుస్తున్నాయి, అండ్ ఒక మిగతా 10% రిమైనింగ్ మూవీస్ మాత్రమే రెంటల్ ఆర్ పర్సెంటేజ్ సిస్టమ్ మీద నడుస్తున్నాయి అని చెప్పారు. ఒక ఈస్ట్ గోదావరి జరిగిన మీటింగ్ లో ఎగ్జిబిటర్స్ అయిన దానికి డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోలేదని, అండ్ దాని తర్వాత అది హైదరాబాద్ కి అండ్ హైదరాబాద్ ఉన్న ప్రొడ్యూసర్స్ కి కమ్యూనికేట్ అయ్యాలని చెప్పారు. ఇదంతా హిట్ 3 మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు బొంబాయిలో ఒక ఇష్యూ ఉందని, అండ్ ఈస్ట్ గోదావరిలో రెంటల్ సిస్టమ్ మీద ఇష్యూ జరుగుతుందని, ఈ మధ్యలో ఈ యొక్క ఈస్ట్ గోదావరిలో మీటింగ్ జరిగిందని చెప్పారు. దాని తర్వాత ఈ ఈస్ట్ గోదావరి ఇష్యూ అంతా ఇటు నైజాం కి షిఫ్ట్ అయిందని వారు ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు. నైజాం లో ఇప్పటి వరకు 370 సింగిల్ స్క్రీన్స్ ఉన్నాయని, అందులో ఎస్పీసీ అండ్ చారి గారి ఇద్దరి కలిపి 30 థియేటర్స్ ఉన్నాయని, ఇందులో వారి కాకుండా ఏషియన్ అండ్ సురేష్ గారి థియేటర్స్ కలిపి 90 థియేటర్స్ ఉన్నాయని, సో వీరందరూ కలిపి 120 థియేటర్స్ ఉన్నాయి. రిమైనింగ్ థియేటర్స్ వారి యొక్క ఓనర్స్ అండ్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నడుపుతున్నారని చెప్పారు. ఇదంతా జరుగుతున్న టైంలో శిరీష్ ఒక ఇష్యూని దిల్ రాజు గారి దగ్గరికి తీసుకొచ్చారని, అండ్ దిల్ రాజు గారు ఒకప్పుడు ఫిలిం ఛానల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సాల్వ్ చేస్తారని చెప్పినందుకు ఒక ఇష్యూని శిరీష్ గారు చెప్తే, ఒక ఇష్యూని అప్పుడు దిల్ రాజు గారికి తెలిసిందని చెప్పారు. ఫ్యూ డేస్ బ్యాక్ అందరూ ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ మీటింగ్ లో నేను ఒక మీటింగ్ అటెండ్ అయితే ఒక ప్రాబ్లమ్స్ అన్ని ప్రొడ్యూసర్స్ దగ్గర తీసుకెళ్తానని, అండ్ ప్రొడ్యూసర్స్ ఒక మీటింగ్ కూడా పెడతామని, అండ్ దీనికి అందరూ ఎగ్జిబిటర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ అందరూ ఒప్పుకున్నారని చెప్పారు. అండ్ అదైనా కొద్దిసేపటికే అన్ని న్యూస్ ఛానల్స్ వారు June 1st నుంచి థియేటర్స్ క్లోజ్ చేస్తున్నారని ప్రచారం చేయడం, అండ్ సోషల్ మీడియాలో అందరూ మాట్లాడుకోవడం జరిగిందని. అప్పుడు దిల్ రాజు గారు అక్కడున్న ఫిలిం ఛానల్ ప్రెసిడెంట్ కి కాల్ చేసి అడిగితే ఒక ఎగ్జిబిటర్స్ లెటర్ ఇచ్చారని, మాకు ప్రొడ్యూసర్స్ తో ఒక మీటింగ్ కావాలని అండ్ డిస్ట్రిబ్యూటర్స్ తో మాట్లాడాలని, అండ్
అవి మాట్లాడిన తర్వాత గట మీటింగ్ అయిపోయిన తర్వాత ఒకవేళ అప్పుడు కూడా సాల్వ్ అవ్వకపోతే దెన్ వీఆర్ రెడీ టు క్లోజ్ విత్ థియేటర్స్ అని వాళ్ళు ఒక లెటర్ ఇచ్చారంట. ఆ ఒక మీటింగ్ జరగాలి. ప్రొడ్యూసర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్ కూర్చొని మీటింగ్ అంతా అయిన తర్వాత అప్పుడు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నాం అని చెప్తే అప్పుడు ఆ ఒక న్యూస్ ఛానల్స్ పబ్లిష్ చేయాలని ముందే పబ్లిష్ చేయడం వల్ల ఈ యొక్క ఇష్యూ అంతా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా దగ్గరికి వెళ్ళిందని అండ్ ఈ థియేటర్స్ క్లోజ్ కూడా జూన్ 1 నుంచి జరగడం అండ్ జూన్ 12న పవన్ గారి సినిమా ఉండడం ఇదంతా ఇలా జరిగిపోయిందని అన్నారు. ఇంకా ప్రొడ్యూసర్స్ మీటింగ్ లో గట ఎగ్జిబిటర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ని అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తామని వారు ఒక మీటింగ్ లో చెప్పారంట. కానీ ఇదంతా నెగిటివిటీగా అండ్ గవర్నమెంట్ గట అలాగే రాంగ్ వేలో కన్వే అయిందని అండ్ అప్పుడు దుర్గేష్ గారు గట తను కాల్ చేసి చెప్పారని ఈ మ్యాటర్ అంతా క్లియర్ కట్ గా ఈ యొక్క ఏప్రిల్ అండ్ మే అనేది తెలుగు మూవీస్ కి ఒక కీ సీజన్ అని కానీ ఈ ఇయర్ లో ఎక్కువ సినిమాలు రాకపోవడం అండ్ మంచి సినిమా రావడం వల్ల చాలా టఫ్ టైం వల్ల థియేటర్స్ గట్ట మేనేజ్ చేయడం చాలా కష్టమైందని మనం లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ చూసాం ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తామని ఏపీ గవర్నమెంట్ తోటి. కానీ ఈసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చేయడం కావడం అండ్ థియేటర్ అధికారి ఇలా కాల్ చేయగానే అలా తీసుకొని రావడం కానీ ఇదంతా పవన్ కళ్యాణ్ సినిమా మీదకి రాంగ్ వేలో కన్వే కావడం జరిగింది అండ్ పవన్ గారి రియాక్షన్ గట అలాగే వచ్చింది అని చెప్పారు. మే 30th రోజు గట డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ అండ్ ప్రొడ్యూసర్ గట ఒక మీటింగ్ జరుగుతుందని అండ్ అందులో సాల్వ్ కాకపోయినా మళ్ళా గవర్నమెంట్ తో మాట్లాడుకొని మరి ఈ యొక్క ఇష్యూని సాల్వ్ చేస్తామని తోడుకైతే థియేటర్స్ క్లోజ్ చేసేది ఏం లేదని ఇప్పటి వరకు ఇష్యూ సార్ట్ అవుట్ అయిపోయిందని అని చెప్పారు. ఐ థింక్ ఇప్పుడు మీకు అందరికి క్లియర్ గా అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటా. కానీ మీరు ఒకటి గమనిస్తే వీరిద్దరు కూడా అల్లు అరవింద్ గారైనా సరే దిల్ రాజు గారైనా సరే వీరి పేర్లు వచ్చాయి కాబట్టి బయటకు వచ్చి మాట్లాడారు కానీ ఇది ఇంతవరకు రాకముందు ముందే చెప్పేస్తే ఇప్పుడు వారు వచ్చి చెప్పిన క్లారిటీ ఇచ్చినా సరే వారిపైన పడ్డ నిందలను తప్పు అని చెప్పడం కోసం మాత్రమే చెప్పినట్లుంది కానీ ఈ ఇష్యూ లేదని థియేటర్స్ క్లోజ్ లేదని ముందే చెప్పేస్తే ముందే ఒక అండర్స్టాండింగ్ ఉండేది. అండ్ అందులో అల్లు అరవింద్ గారు వచ్చి రాగానే ఆ నలుగురిలో నేను లేను అని అనడం ఏందో నలుగురిలో నేను లేను. దీంతో మనకి అర్థమైపోతుంది ఇక్కడ ఎక్కడ కూడా సరైన కమ్యూనికేషన్ లేదని. దిల్ రాజు గారు అన్నారు కదా నిన్నేమో అరవింద్ గారి మీటింగ్ పెట్టాలి ఈ రోజేమో నేను పెట్టాలి మేమిద్దరు కలిసి మీటింగ్ పెట్టాల్సిందే అని. ఈ ఇష్యూస్ అన్నిటికీ కారణం కమ్యూనికేషన్ సరిగా లేకపోవడం అని చెప్పుకోవచ్చు అండ్ ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్స్ నిర్లక్ష్యం వల్ల అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంత ఇష్యూ జరిగినప్పుడు ముందే ముందుకు వచ్చి ఎవరైనా సరే ఇలా జరగట్లేదు థియేటర్ క్లోజ్ చేయట్లేదు జస్ట్ అలా అనుకున్నాం అంతే ముందే ఒక క్లారిటీ ఇవ్వాల్సింది. ఈ వీడియో ఏం చేసే ముందు నేను చెప్పేది ఒకటే దిల్ రాజు గారు వారు అన్నట్టే పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేదమ్ము ఆంధ్ర తెలంగాణలో ఎవరికి లేదు అండ్ ఎవరికి రాదు అట. గారి సినిమా ఆపే దమ్ము ధైర్యం ఎవ్వడు ఆలోచించడు. మనల్ని ఎవడు రాపేది అక్కడ. అండ్ ఇది వాళ్ళ వీడియో ఫ్రెండ్స్. లాస్ట్ టైం 2 వీడియోస్ అప్లోడ్ చేశా. ట్రంప్ టారిఫ్స్ మనకి మన ఇండియన్ సినిమాని ఇలా ఎఫెక్ట్ చేస్తుందని క్లియర్ కట్ గా అండ్ లాస్ట్ వీడియో నెక్స్ట్ 1000 crore మూవీస్ అండ్ ఓన్లీ మన తెలుగులోనే 10,000 crore మూవీస్ ఏవైతే అప్కమింగ్ మూవీస్ ఉన్నాయో ఒక వీడియో చేశా. ఆ వీడియో గట ఈ వీడియో ఎండింగ్ లో వస్తుంది. ఈ 2 వీడియోస్ వర్త్ ఫర్ యూ. ఒకసారి అవి కూడా చూడండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ do not forget to like, share and subscribe to Vishnu Flix updates. With a love, signing off, Vishnu.